వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. జడ్చర్ల పట్టణంలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. భారీగా బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల పోలీసులు సమర్థవంతంగా పనిచేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి దొంగలించిన బంగారు ఆభరణాలు మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. రాసురి హరికృష్ణ, ఏటిగడ్డపల్లి, అన్నమయ్య జిల్లా మరియు షేక్ ఇసాక్, మదనపల్లి, అన్నమయ్య జిల్లా. మూడో వ్యక్తి లక్ష్మణ్ నాయక్, మదనపల్లి, అన్నమయ్య జిల్లా. నిందితులు ముగ్గురు ఆన్లైన్ గేమింగ్, లూడో, పేకాటలు అలవాటు పడి భారీగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాలు బాట వేశారు. కర్నూల్లో బైక్ దొంగలించి గోనెగండ్లలో ఓ మహిళ మెడలోని 2 తులాల బంగారం గొలుసులు లాక్కెళ్లారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో యూనికార్న్ బైక్ దొంగతనం చేశారు. ఫిబ్రవరి 27న జడ్చర్ల కృష్ణారెడ్డి నగర్ కాలనీలో టైలర్ షాప్ లో ఉన్న మహిళ నీళ్ల బాటిల్ అడిగి నమ్మించి ఆమె మెడలోని 2 తులాల బంగారం పుస్తల్తాడును బలవంతంగా లాక్కుని పారిపోయారు. మార్చి 3వ తారీఖున సాయంత్రం జడ్చర్ల ఎస్ఐ కె మల్లేష్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాలకు అంగీకరించారు. స్వాధీనం చేసుకున్నవి 4 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల గొలుసు, 2 తులాల పుస్తల్తాడు. నేరానికి ఉపయోగించిన హోండా యూనియన్ బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకున్న ఎస్ఐ మల్లేష్ గారు మరియు వారి సిబ్బందిపై అధికారులు అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. మన జడ్చర్ల పట్టణంలో మన కృష్ణారెడ్డి నగర్ కాలనీలో ఫిబ్రవరి 27వ తారీఖు రోజు ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి ఆ షాప్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ కావాలని చెప్పి ఆ కంప్లైంట్ని అడిగితే ఆమె వాటర్ బాటిల్ ఇస్తున్నాగానే ఇవ్వగానే ఇమీడియట్ ఆ చైన్, ఆమె మెడలో ఉన్న చైన్ గుంజుకొని పోవడం జరిగింది. ఆ విషయంలో మా దగ్గర మల్లేష్ అండ్ మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మల్లేష్ వాళ్ళ టీము వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ గురించి సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ సమాచారం తెలుసుకొని వాళ్ళని మళ్ళీ ఈరోజు అంటే వాళ్ళని ఆ రోజు ఫేసులు చూసి గుర్తుపట్టడం జరిగింది. అండ్ ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబట్టి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్ అంటే ముగ్గురు అంటే ఒకటి రాసూరి హరికృష్ణ, వీళ్ళందరిది ఆంధ్రానే, అన్నమయ్య డిస్టిక్. రాసూరి హరికృష్ణ అనేవాడు పాత నేరస్తుడు. ఇతని మీద ఒక గంజాయి కేసు ఉంది, ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉంది, 2 కూడా ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇంకొక అతను షేక్ ఇసాక్, ఇంకో మూడే లక్ష్మణ్ నాయక్. వీళ్ళు ముగ్గురు మదనపల్లి, అన్నమయ్య జిల్లా వాసులే. వీళ్ళందరూ అంటే వీళ్ళు పేకాట ఆడడం, గేమింగ్ ఆడడానికి అలవాటు పడి అప్పులు ఎక్కువ చేసి ఎట్లాగా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు రోజు కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. మళ్ళీ మన దగ్గర ఫిబ్రవరి 25వ తారీఖు రోజు ఇటిక్యాల పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని వాళ్ళు తిరుగుకుంటూ వచ్చి మన దగ్గర 27వ తారీఖు రోజు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 4 తులాల బంగారం అంటే మన దగ్గర 2 తులాలు పోయింది కదా, మన దగ్గర 2 తులాల బంగారం, ఇంకో 2 తులాల బంగారం ఏమో కర్నూలులో చైన్ స్నాచింగ్ చేసింది కదా, వాళ్ళది 2 తులాలు అంటే 4 తులాల బంగారం. ఆ బైక్ ఇటిక్యాల పోయిన బైక్ను కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన వాళ్ళు మా మల్లేష్ అండ్ టీమ్ ఎస్ఐ మల్లేష్, కమలాకర్, విష్ణు నరసింహరాజు అనే సిబ్బంది, మన్సూర్, ముగ్గురు కానిస్టేబుల్, మా ఎస్ఐ గారు బాగా కష్టపడ్డారు. మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళు కష్టపడి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళని. మహేశ్వరం మండలంలోని కోలపడకల్ గ్రామంలో హోలీ పండుగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రంగుల హోలీతో గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఉదయం నుండి యువత, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఆనందాన్ని పంచుకున్నారు. పాటలతో యువకులు ఉత్సాహాన్ని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామ పెద్దలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని యువతను ప్రోత్సహించారు. ఈ హోలీ పండుగ ప్రేమ, స్నేహం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ రోజు
మా యొక్క కోలపడకల్ గ్రామంలో మహేశ్వరం మండల్ రంగారెడ్డి జిల్లా కోలపడకల్ గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక చైతన్యవంతంగా గతంలో కాకుండా ఒక కొత్త ఉత్సాహంతో ఈ యొక్క వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా హోలీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ముగిస్తున్నాం. కొల్లాపడకల్ గ్రామంలో మరియు ఇక్కడ గ్రామ యువకులు, గ్రామ ప్రజలు అందరూ మంచి ఆయురారోగ్యాలతో న్యాచురల్గా మన యొక్క ఈ హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలోనే హిందూ సాంప్రదాయంగా మరియు చెడుపై మంచి ప్రభావాన్ని ఉండే విధంగా మరి ఈ కలర్ల ద్వారా మన జీవితం కూడా ఈ కలర్ఫుల్గా ఈ సంవత్సరం అంతా కొనసాగాలని మరి ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అదేవిధంగా చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కొంతమంది ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఏదైతే కొలపడకల్ గ్రామంలో చిన్న పెద్ద శ్రీలింగం మీద లేకుండా అందరూ ఉత్సాహంగా ఈరోజు మన గ్రామంలో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ సందర్భంగా దేవుని ప్రార్థన ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ హోలీ ఏదైతే జరుపుకుంటామో వాళ్ళ జీవితం కూడా చాలా రంగుల అలుగులాగా కలర్ఫుల్గా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకున్న లక్ష్యాలని, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భారత్ మాతా కీ జై. కల్వకుర్తి పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఉదయం నుండే సభ్యులు పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. డీజే సంగీతానికి యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని పండుగకు మరింత రంగుల్ని అద్దారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ హోలీ పండుగ ప్రేమ, ఐక్యత, స్నేహ భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని వారు కోరారు. కల్వకుర్తి పట్టణంలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకేసారిగా వీధుల్లో సంచరిస్తున్న చిన్నారులపై, మహిళలపై సహా మొత్తం 10 మందికి కరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అవసరమైన యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు అందిస్తున్నట్లు సమాచారం. కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి లోతైన గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను అప్రమత్తంగా చేశారు. వెంటనే స్పందించి సిబ్బంది ఆ కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనాథ కుక్కలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. పట్టణంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 8వ వార్డులో ప్రజల ఆరోగ్యం మరియు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని కాలనీలో మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రంగా మార్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరనే ఉద్దేశంతో మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలో చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు కాలువలో పేరుకుపోయిన మురికి నీరు శుభ్రం చేసి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తమ కాలనీలో ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దీంతో దోమలు, దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 8వ వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, మన వార్డు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా వార్డులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, అందాజు భిక్షపతి, మున్సిపల్ సిబ్బంది మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ దంపతులకు బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానం చేశారు. కల్వకుర్తి పట్టణంలోని వారి నివాసంలో బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగులు,
బీసీ ఉద్యమకారుల సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కు శాలువ కప్పి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి కోసం చైర్మన్ గా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సన్మానం చేసిన బీసీ సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కల్వకుర్తి పట్టణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగుల సంఘం సభ్యులు, ఉద్యమకారులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.